BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఎర్లీ ప్యూబర్టీ అంటే ఇదివరకు 13-14 సంవత్సరాలకి పుష్పవతి అయింది పిల్ల అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మనం 6, 7, 8 ఏళ్లకు కూడా ఇటువంటి ఎర్లీ ప్యూబర్టీ కేసెస్ చూస్తున్నాం. చాలా షాకింగ్గా ఉంది. Seen even in months baby. మంత్స్ బేబీలో ప్యూబర్టీ సిమ్టమ్స్ అసలు అటువైపు బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్. మనం ఏం చేస్తున్నాము, అది పాత నుంచి ఉంది కదా, ధర్మో రక్షతి రక్షిత అని, అట్లా మనం ఏమి చేస్తామో అదే మనకి వెనక్కి కొడుతుంది. సో స్లో ఒక ప్యూబర్టీ ఏజ్ని కూడా తగ్గించుకుంటూ వచ్చేసాం మనం. అబ్బాయిలు 9 and plus అయితే పర్వాలేదు, అమ్మాయి 8 and above అయితే పర్లేదు అమ్మాయిల్లో అనుకుంటాం. బట్ ఫర్ మీ ఐ థింక్ ఇండియన్ గర్ల్స్ ఆర్ స్టిల్ నాట్ మెంటలీ సో మెచ్యూర్ ఎట్ 8 ఆల్సో. మనం శుద్ధమైన పాలు ఇస్తున్నాము అనుకుని గేదె మా ఇంటి ముందుకు వచ్చి మా ముందు పితికిస్తాడండి అని, కరెక్టే. కానీ వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఆ గేదెకి ఏమి ఇస్తున్నారో మీకు ఏమన్నా తెలుసా? సో సేఫెస్ట్ మిల్క్ ఈస్ ద పాస్చరైజ్డ్ మిల్క్ విచ్ గవర్నమెంట్ విల్ గివ్ అస్. ఐ రియల్లీ డోంట్ నో హౌ ఆర్గానిక్ ఎనీథింగ్ ఇస్, సో బికాజ్ వి ఆర్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అక్కడ. అబ్బాయిల్లో ఐ హావ్ సీన్ 10-year-old బాయ్ గెటింగ్ బ్రెస్ట్. సో గైనకోమాస్టియా సేమ్ థింగ్ కదా, ఈస్ట్రోజన్ అంతా ఎక్కువ అయ్యి వస్తుంది. ఏముంది అంటే హై ఎండ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అన్ని, మిరపనం అన్నీ వేసేస్తారు వాటికి. సో అవన్నీ మనం తింటున్నప్పుడు అవి మనం ఉడకపెట్టినా పోవు హార్మోన్స్, వాటి నుంచి మనకు వస్తాయి. కుక్కర్లో 4 విజిల్స్ ఇచ్చిన పోదు. సో మన బ్రెయిన్ కి సెంటర్ కి కనెక్షన్, అక్కడి నుంచి పిట్యూటరీ అని ఉంటుంది, FSH, LH అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అబ్బాయిల్లో టెస్టిస్ వీటి మీద యాక్ట్ చేసి స్టిమ్యులేట్, అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఆర్ టెస్టోస్ట్రాన్. ఇప్పుడు మనకి 6 yearsకి ఎడినార్కి, 7 yearsకి థిలార్కి, 8 yearsకి ప్యూబార్కి, అంటే 9 yearsకి వచ్చేస్తున్నాయి. అంటే అప్పుడు కూడా ఎంత 4వ తరగతి 5వ తరగతి వెనక్కి పడిపోతారు. అవును. అండ్ ఫిజికల్గా పెరగటం, మెంటల్గా తక్కువ ఉండటం వల్ల చైల్డ్ అబ్యూస్కి చాలా ఆస్కారం ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ ఒక చాలా దారుణమైన సైడ్ ఎఫెక్ట్. తెలుసుండదు, ఎదుగుండరు. అండ్ వాళ్ళని భయపెట్టచ్చు పిల్లల్ని. ఏమని చెప్పావంటే మీ అమ్మ నాన్నని చంపేస్తా, మీ అమ్మ నాన్న ఉద్యోగం పోగొడతా, ఎనీథింగ్. ఎర్లీ ప్యూబర్టీ అనేది మొన్న నేను షాక్ అయ్యాను. 6 ఏళ్ల పిల్లకి ఎక్కడో సతారాలో, మహారాష్ట్రలో అనుకుంటాను, 6 ఏళ్ల పిల్లని ఇలా ప్యూబర్టీ సిమ్టమ్స్ చూసి గగ్గోలు పెట్టారు డాక్టర్ గరుడ్ అనే ఒక చాలా సీనియర్ గైనకాలజిస్ట్. 6 years is nothing actually, we have seen even in months baby. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు ఇందాక చెప్పినట్టుగా మనం ఏం చేస్తున్నాము, అది పాత నుంచి ఉంది కదా, ధర్మో రక్షతి రక్షిత అని, అట్లా మనం ఏమి చేస్తామో అదే మనకి వెనక్కి కొడుతుంది. మనం రక్షిస్తే దేన్నైనా అది మనల్ని రక్షిస్తుంది. అలాగే ఎన్వైరన్మెంట్ని కూడా మనం రక్షిస్తే ఎన్వైరన్మెంట్ విల్ ప్రొటెక్ట్ అస్. వృక్షో రక్షిత ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి విన్నవే. అవును, కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. వీఆర్ నెగ్లెక్టింగ్ అవర్ ఎన్వైరన్మెంట్, అవర్ నేచర్, అండ్ నేచర్ ఈస్ గివింగ్ బ్యాక్ టు అస్. రైట్. సో నార్మల్గా మీరు అన్నట్టుగా ఇంత ముందులో 11, 12, 13 నార్మల్. సో స్లో ఒక ప్యూబర్టీ ఏజ్ని కూడా తగ్గించుకుంటూ వచ్చేసాం మనం. అబ్బాయిలు 9 and plus అయితే పర్వాలేదు, అమ్మాయి 8 and above అయితే పర్లేదు అమ్మాయిల్లో అనుకుంటాం. బట్ ఫర్ మీ ఐ థింక్ ఇండియన్ గర్ల్స్ ఆర్ స్టిల్ నాట్ మెంటలీ సో మెచ్యూర్ ఎట్ 8 ఆల్సో. అది సో మనం కొంచెం ఆగితే పేరెంట్స్ కొంచెం అవగాహన తెచ్చుకుని మనం ఎట్లా ఆపచ్చు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో yes, precocious puberty is on rise. In the last 1 decade, 2 decades నుంచి we are seeing this, but 1 decade it has doubled or tripled in number. అవును, మీరు చాలా చూసుంటారు కదా మంజుల గారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్స్ బేబీ అన్నారు. మంత్స్ బేబీలో ప్యూబర్టీ సిమ్టమ్స్ అసలు అటువైపు బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్. దాని తర్వాత బట్ పుట్టిన వెంటనే కొంతమంది శిశువుల్లో బ్లీడింగ్ చూస్తాం మనము. అది ఏంటంటే మదర్స్ హార్మోన్స్ ఏవైతే ప్రెగ్నెన్సీలో ఉంటాయో అవి విత్డ్రావల్ కావటం, దాన్ని మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాన్ని పీరియడ్స్ అని అనం. పుట్టిన బేబీలో కొంచెం బ్లీడింగ్ అయితే తల్లిదండ్రులు వరి అవ్వద్దమ్మా, ఇది మీ హార్మోన్స్ బేబీకి వెళ్ళి వచ్చింది, సో డోంట్ వరీ అంటాం. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండి సడన్గా తగ్గిపోవడం వల్ల వస్తాయి. అది కాకుండా తర్వాత యాజ్ ద బేబీ గ్రోస్ మనం చేసే తప్పు ఏంటి అంటే, మనం శుద్ధమైన పాలు ఇస్తున్నాము అనుకుని మనకి ఎన్నిసార్లు, ఫస్ట్ రీజన్ ఐ ఆస్క్డ్, ఎన్నిసార్లు అడుగుతాను నేను, ఏంటమ్మా మీరు చేసే పనులన్నీ నాకు చెప్పండి అంటే, చాలా శుద్ధమైన పాలు ఇస్తున్నామండి, ఆ గేదె మా ఇంటి ముందుకు వచ్చి మా ముందు పితికిస్తాడండి అని, కరెక్టే. కానీ వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఆ గేదెకి ఏమి ఇస్తున్నారో మీకు ఏమన్నా తెలుసా? తెలీదు. సో ఏ బిజినెస్ మ్యాన్కైనా అమౌంట్ ఆఫ్ మిల్క్ షుడ్ బి మోర్, అది న్యాచురల్, వాళ్ళకి డబ్బులు ఎక్కువ కావాలంటే. సో అమౌంట్ ఆఫ్ మిల్క్ ఎక్కువ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు, సో ఇంజెక్షన్ ఎక్కువ ఉంటుంది, ఆర్ స్టెరాయిడ్స్ ఇస్తారు, ఆర్ ఎనీథింగ్ విచ్ విల్ ఇంక్రీజ్ ఎనబాలిజం, అట్లాంటివన్నీ. సో దాంతో ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పుడు మన ఇంట్లో వచ్చి ఎంత ఉడకబెట్టినా అవి పాస్చరైజ్ అయినట్టు కాదు. అదే. సో సేఫెస్ట్ మిల్క్ ఈస్ ద పాస్చరైజ్డ్ మిల్క్ విచ్ గవర్నమెంట్ విల్ గివ్ అస్.
అది మనం అపోహల్లోకి పోయి మేము ఆర్గానిక్, ఐ రియలీ డోంట్ నో హౌ ఆర్గానిక్ ఎనీథింగ్ ఇస్, బికాస్ వీఆర్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అక్కడ. ఇది చాలా షాకింగ్ ఫ్యాక్ట్, ఎందుకంటే ఆర్గానిక్ అనుకుని మనం తెచ్చుకుంటున్న దానిలో ఎంత ఆర్గానిక్ వి డోంట్ నో. అది నేను అనేది, మనం ఎవరిని ఒక అనటం కాదు, బట్ హౌ వీఆర్ ట్రస్టింగ్ దెమ్, బట్ ఈజ్ ఇట్ దాట్? సో ఏ మిల్క్ తీసుకున్నా ఈజ్ ఇట్ ప్యాస్చరైజ్డ్ అని చూడాలి. అది ప్యాస్చరైజ్ చేసినప్పుడు ఎనీథింగ్ పొల్యూషన్స్ అవన్నీ మనకి అవి తగ్గుతాయి అన్నమాట, అవన్నీ విరిగిపోతాయి. సో ఆ పాలు ఇస్తున్నందువల్ల దెన్ ఇది అబ్బాయిల్లో ఐ హ్యావ్ సీన్ 10-year-old బాయ్ గెటింగ్ బ్రెస్ట్. సో గైనకోమాస్టియా సేమ్ థింగ్ కదా, ఈస్ట్రోజన్ అంతా ఎక్కువ అయ్యి వస్తుంది. సో అగైన్ దట్ బాయ్ వాజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఎంబారెస్మెంట్, mental harassment by the peers and everything, and he was going into shell. The parents got him to me. సో వాళ్ళని నన్ను నా దగ్గరికి తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే నేను అడిగాను ఏంటి అమ్మా అంటే సేమ్ స్టోరీ ఎవ్రీవేర్, పాలు ఎక్కడి నుంచి, పాలు ఇక్కడి నుంచి. సో ఇట్లా ఉట్టి పాలనే అనట్లేదు, దెర్ ఈజ్ అనదర్ థింగ్ విచ్ కెన్ హ్యాపెన్. ద టైప్ ఆఫ్ చికెన్ వి ఈట్, అంటే ఏ చికెన్ తింటున్నాం మనం. ఇందాక నేను అన్నట్టుగానే ఒక చికెన్ బరువుని బట్టి వాళ్ళకి వచ్చే డబ్బులు ఉంటాయి. సో బరువు పెంచాలంటే ఏం చేయాలి, వాటికి లాట్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ హార్మోన్స్ ఇస్తే వాటి బరువు పెరిగి, మామూలుగా నాటుకోడి 1 kg ఉంటే అదే మనకి ఇప్పుడు మామూలుగా దొరికే 3 kgs 4 kgs, సో డబ్బులు ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా కూడా వాళ్ళకి ఇది అవుతుంది. అలాగే వాట్ ఐ హ్యావ్ సీన్ యాజ్ అ చైల్డ్, మన ఊర్ల సైడ్ వీళ్ళు ఈ రొయ్యలు పంపకం చేసేటప్పుడు ఫీడ్ మేతా అని వేస్తారు. అది ఏముంది అంటే హై ఎండ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అన్ని, మిరపనం అన్నీ వేసేస్తారు వాటికి. సో అవన్నీ మనం తింటున్నప్పుడు అవి మనం ఉడకపెట్టినా పోవు, హార్మోన్స్ వాటి నుంచి మనకు వస్తాయి. కుక్కర్లో 4 విజిల్స్ వచ్చినా పోదు. The pasteurization level, that hot flash wave is completely different. సో అవన్నిటి వలన ఈ హార్మోన్స్ అన్ని మన బాడీలోకి వచ్చి, మనకి బాడీలో ఏమవుతుందంటే మనకి బ్రెయిన్లో హైపోథాలమస్ అని ఉంటుంది, అది మన బ్రెయిన్కి సెంటర్కి కనెక్షన్. అక్కడి నుంచి పిట్యూటరీ అని ఉంటుంది, ఆ గ్రంథి నుంచి FSH LH అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఏం చేస్తాయి, వెళ్ళి ఓవరీస్ అమ్మాయిల్లో, అబ్బాయిల్లో టెస్టిస్, వీటి మీద యాక్ట్ చేసి స్టిమ్యులేట్ చేస్తాయి. అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఆర్ టెస్టోస్ట్రాన్. మధ్యలో మనకి అడ్రినల్స్ అని ఒకటి ఉంటుంది, అది మన స్ట్రెస్ వచ్చినా అది వచ్చినా యాక్టివేట్ అవుతాయి. అన్ని ఎండోక్రైన్ లింక్ ఉంటాయి. అవును, ఇప్పుడు మనకి ఫ్యామిలీలో మదర్, ఫాదర్, చైల్డ్ ఎవ్రీబడి ఈజ్ లింక్డ్. మన బాడీలో ఇవన్నీ లింక్డ్ ఉంటాయి. సో ఒక్కటి ఎఫెక్ట్ అయితే మిగతావన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. చిన్నప్పుడే డయాబెటీస్ రావటము, థైరాయిడ్ రావటము, ఈ ప్రికాషన్స్ ఇవన్నీ లింక్డ్, దేర్ ఆల్ ఎండోక్రైన్ ఆర్గన్స్. సో ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ మనకు తేడా వచ్చినా పీరియడ్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అది సో పిట్యూటరీ గ్లాండ్ నుంచి స్టిమ్యులస్ అలా వెళ్ళి ఆయా అవయవాలకి అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఎర్లీ మెనార్కీ వచ్చేస్తుంది అంటున్నారు. దానికి మీరు చెప్పిన షాకింగ్ కారణాలు, పాలు, అన్ని రకాల పోల్ట్రీ, మొత్తం చెప్పలా, అన్ని చెప్పలేదు. అదే ఆఫ్ కోర్స్ జంక్ ఫుడ్ అని అంటున్నారు. ఫుడ్ తినే ఆహారం, వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి బికమ్, అంటే మనం ఏం తింటామో అదే మన బాడీ మనకి బయటకి ఇస్తుంది. బట్ 90% ఇదొద్దు అనుకుంటూ పోతే ఏం మిగలట్లేదని ఒక అది వద్దు అనట్లేదు. పాలు విచ్ ఇస్ పాస్చరైజ్డ్ అండ్ చికెన్, నాటుకోడి తినండి, వద్దనట్లేదు కదా చాలా మందికి. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్ వాట్ వి రైట్. ఐ అండర్స్టాండ్. అలాగే పొల్యూషన్, మనము అగైన్ మన పీల్చే గాలి, మనకి చేసేవన్నీ అన్నిటి నుంచి ఏమవుతుందంటే ప్లాస్టిక్స్, ఇవన్నీ వల్ల డయాక్సిన్స్, సమ్ కైండ్ ఆఫ్ పిఎస్బీస్, ఇవన్నీ పాలిఫినైల్ ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి అనమాట. వాటి నుంచి అవన్నీ మనం అబ్జార్బ్ చేసుకుంటాం. అది నువ్వు ఉక్కు ద్వారా కావచ్చు, తినే ద్వారా కావచ్చు, ఇవన్నీ డయాక్సిన్స్. ఇవేం చేస్తాయి, ఇవి ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటాం. అన్ని ఎండోక్రైన్ సిస్టమ్స్ని డిస్రప్ట్ చేస్తాయి. డిస్రప్ట్ అంటే ఏంటో, నాశనం చేయటం వల్ల ఏమవుతుందంటే అది సరిగ్గా పనిచేయకుండా అవకతవకలతో పనిచేస్తుంది. అవకతవకలతో పనిచేస్తే ఏమవుతుంది, థైరాయిడ్ రావచ్చు, ప్రికాషన్స్ ప్యూబర్టీ రావచ్చు. ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటే ఫస్ట్ మనకి ప్యూబర్టీ సైన్స్ తెలియాలి. అవునవును, అది ఇంపార్టెంట్. మీరు అందులో చిన్న శిశువులో అని చెప్పారు కదా, అది ఇంకా ఒకటి బ్రెస్ట్, ఒకటి బ్లీడింగ్, మనకి అమ్మాయిలో హెయిర్, యాక్సిలరీ హెయిర్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ అనేది మనకి అడ్రినార్కీ. నేను చెప్పాను అడ్రినల్ గ్రంథులు అని ఉంటాయి. అది ముందు జాగో నేను లేసున్నానని అది యాక్ట్ అవుతుంది. ఫస్ట్ అది యాక్ట్ అయిన 1 yearకి వి విల్ హ్యావ్ థీలార్కీ అంటే ఏంటంటే బ్రెస్ట్ డెవలప్మెంట్, నాడ్యూల్ డెవలప్మెంట్. అది అయిన 1 yearకి, ఇది న్యాచురల్ కోర్స్, ఇప్పుడు అన్నీ షార్ట్ అయిపోయినాయి. అదైన 1 yearకి ప్యూబార్కీ అంటే ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్. అదైన 1 yearకి మెనార్కీ అంటే మనం ఇచ్చే స్ట్రెస్ 7th క్లాస్ పిల్లల్లో లేక 5th క్లాస్ పిల్లల్లో మనం స్ట్రెస్ బాగా ఇచ్చేస్తే, వాళ్ళకి ఇచ్చే జంక్ ఫుడ్, ఎక్సర్సైజ్ చేయకుండా ఊబకాయం ఎక్కువ అవటం వల్ల శరీరంలో కొవ్వు నుంచి, చర్మం కింద ఉన్న కొవ్వు నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ముద్దుగా ఉంది కాదు ఇంపార్టెంట్, ఆ ముద్దుగా ఉండటం అనేది ఎంత డెలిటేరియస్ మనకు తెలుసుకోవాలి. నంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ విచ్ ఆర్ ఫార్మ్
పర్మనెంట్గా ఉంటాయి. ఆ ఫ్యాట్ సెల్ నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్. సో ఈ అన్నిటి మూలంగా Right. మనకి ఇప్పుడు మనకి 6 ఇయర్స్కి ఎడినార్కి, 7 ఇయర్స్కి థిలార్కి, 8 ఇయర్స్కి ప్యూబార్కి అంటే 9 ఇయర్స్కి వచ్చేస్తున్నాయి. అంటే అప్పుడు కూడా ఎంత 4వ తరగతి, అవును 5వ తరగతి. వాళ్ళకి మెంటల్గా మనం మెచ్యూరిటీ చేస్తున్నామా? మనం ఇళ్లలో మనం ఏం చేస్తున్నాం, పిల్లల్ని ఇంకా చిన్న పిల్లలగా ట్రీట్ చేస్తున్నాం. కరెక్ట్. మనకు వెస్ట్రన్ సైడ్ లాగా చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అన్నీ. సో మెంటల్లీ వాళ్ళు చిన్నళ్ళు, ఫిజికల్లీ పెద్దగా అయిపోతున్నారు. అవును సో వాట్ కెన్ హ్యాపెన్? ఫస్ట్ థింగ్ దే ఫీల్ కాన్షియస్ అబౌట్ దేర్ బాడీ. అంటే వాళ్ళ బాడీలో వచ్చిన, శరీరంలో వచ్చిన తేడాలని వాళ్ళని ఎలా తీసుకోవాలో వాళ్ళకే అర్థం కాదు. అవును సో దే స్టార్ట్ టైట్గా బ్రెస్ట్ని చేసేయటము, అండ్ ఫ్రెండ్స్కి కనపడకుండా ఉండాలని చూడటము, వాళ్ళు ఏడ్పిస్తారని ఆత్మన్యూనత భావంతో ఉండటము, బ్యాక్ బెంచర్స్, వాటి మీద కాన్సన్ట్రేట్ అవ్వటం వల్ల చదువులో వెనక్కి పడిపోతారు. అవును అండ్ ఫిజికల్గా పెరగటము, మెంటల్గా తక్కువ ఉండటం వల్ల చైల్డ్ అబ్యూస్కి చాలా ఆస్కారం ఉంటుంది. అది ఇది ఒక అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఒక చాలా దారుణమైన సైడ్ ఎఫెక్ట్. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైం మనకు తెలుసు పిల్లల మీద అబ్యూస్ తెలిసిన వాళ్ళే చేస్తారు, ఇంట్లో వాళ్ళే చేస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఆ గ్రోత్ కనిపిస్తుంది, మెంటలీ వాళ్ళకి తెలిసి ఉండదు, ఎదుగుండరు. అండ్ వాళ్ళని భయపెట్టచ్చు పిల్లల్ని. ఏమని చెప్పావంటే మీ అమ్మ నాన్నని చంపేస్తా, మీ అమ్మ నాన్న ఉద్యోగం పోగొడతా, ఎనీథింగ్. సో ఇట్స్ అ పవర్ గేమ్. సో ఈ పిల్లలందరూ ఇదే. సో ఈ మధ్య కొంచెం నేను చూసిన పాజిటివ్ పాయింట్ అంటే పేరెంట్స్ కొంచెం అవగాహనలోకి వచ్చి బ్రెస్ట్ డెవలప్మెంట్ రాగానే తీసుకొస్తున్నారు మన దగ్గరికి. సో దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆఫ్టర్ 2 decades, బట్ ఆల్మోస్ట్ 1.5 decade ఐ వుడ్ సే. రైట్. ఈ మోస్ట్ షాకింగ్ కేసు మీరు చూసింది 4 months బేబీ. 4 months బేబీ ఏ సిమ్టమ్స్ తీసుకొచ్చారు? బ్రెస్ట్ డెవలప్మెంట్. తల్లికి అసలు అర్థం కాలేదు, ఏంటిది బ్రెస్ట్ ఇలా డెవలప్ అయిపోతుంది, మంచి పాలు ఇస్తున్నాం, మంచిది ఇస్తున్నాం. సో ఆ తల్లికి ఏమైందంటే తన పాలు రాక బయట పాలు ఆ బయట పాలులో శుద్ధమైంది అనుకుని పాపం గేదె పాలు. మరి డబ్బా పాలు బెటర్ అంటారా? దట్ ఈస్ ఫార్ములా ఫీడ్ విచ్ డజంట్ హ్యావ్ హార్మోన్స్ ఇన్ ఇట్. సో పీడియాట్రిషియన్ ఏం చెప్తే అది ఇవ్వండి. అన్నిటికన్నా ఐ ఫీల్ పాస్చరైజ్డ్ మిల్క్ ఇస్ ద బెస్ట్. మీకు ఒక ట్రే ఆఫ్ ఫుడ్ నేను చూపించబోతున్నాను. ఆ ట్రే మేము స్పెసిఫిక్గా తెప్పించాం. హెల్త్ అంటే జంక్ ఫుడ్ అంటున్నాం, ఇవన్నీ చూడడానికి దాదాపుగా మనకి హెల్దీ ఫుడ్ అనే అనుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ కోర్స్ ఇది అంటే ఇప్పుడు పాలు, ఇది పాల గ్లాసు మీరు ఆల్రెడీ చెప్పేశారు. ఫస్ట్ థింగ్ ఇస్ పాలు ఇస్ వెరీ గుడ్. పాలు ఎవ్రీ కిడ్ షుడ్ టేక్. ఎందుకంటే అది మనకి one in the morning, 1 in the evening is good enough. కానీ అది ఎందుకు వాడుతున్నాం మనం? బోన్స్ బాగుండాలి అని, కాల్షియం బాగుండాలి అని. కానీ అది కల్తీ పాలు గురించి మనం మాట్లాడలేదు. మంచి పాలు, అది పాస్చరైజ్ అయిన మిల్క్ అయితే నథింగ్ విల్ హ్యాపెన్. సో పాలు ఇస్ గుడ్ అకార్డింగ్లీ. ఇక్కడ మనం బిస్కెట్, పిల్లలు గంటలు కూర్చొని చదువుతారు, పాపం వాళ్ళకి ఆకలి, హెల్దీ అనుకుని అందులో ఏదో రాగి ఉంది, ఇంత రాగి ఉంటుంది, దాంతో పాటు ఉంటాయి. ఇదిగో బిస్కెట్లు. ఈ బిస్కెట్లు ఎడాపెడా రకరకాల ఇంకా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే ఒక బ్రాండ్ బిస్కెట్లు ఉన్నాయి. అదైతే ప్యాకెట్ లాగిచ్చేస్తారు. అమెరికాలో ఎక్కడో పాల గ్లాస్ తో ఆ బిస్కెట్లు పెట్టి హెల్దీ అని మనం ఏదన్నా కూడా ప్రూవ్ చేసే వరకు అన్ని హెల్దీయే, మనకి అన్ని తినేస్తూ ఉంటాం. సో ఏది కూడా అధికం అనేది చాలా బ్యాడ్. అవన్నీ ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ యాడెడ్ ఇన్ టు ఇట్. బ్యాడ్ కదా ఒంటికి. ఎనీ ప్రిజర్వేటివ్ ఇస్ బ్యాడ్ ఫర్ హెల్త్. అది. సో అప్పటికప్పుడు మనకి పాత రోజుల్లో మీరు అక్కడ చక్రాలని వాటిని చూపిస్తున్నారు, ఇవన్నీ మనం అప్పటికప్పుడు చేసుకుని అసలు అవి చేసేసేవాళ్ళం 1-2 daysలో. ఏవి అలా స్టోర్ చేసేసుకుని అట్లా ఉండేటోళ్ళం కాదు. బట్ ఎనీథింగ్, షుగర్ ఆల్సో, టూ మచ్ ఆఫ్ షుగర్ ఇస్ బ్యాడ్. ఇట్ ప్రెసిపిటేట్స్ ద డయాబెటీస్, ప్రీ డయాబెటిక్ స్టేటస్ టు స్టార్ట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్రీ డయాబెటిక్ స్టేటస్. సో ఏది కూడా ఎక్కువ తీసుకోకుండా, ఇది ఒక్కటే కాదు కల్ప్రిట్. నువ్వు తిను, కానీ ఇఫ్ యూ డూ ఎక్సర్సైజెస్ అంటే యు ఆర్ బర్నింగ్ దోస్ క్యాలరీస్, ఇట్స్ అగైన్ గుడ్ ఇనఫ్. అబ్నార్మల్ ఫ్యాట్ని డిపాజిట్ చేయకూడదు. ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజన్ వస్తుంది. అది ఓకే, ఈస్ట్రోజన్ నుంచి అగైన్ ప్యూబర్టీ వస్తుంది. సో కౌచ్ పొటాటో సిండ్రోమ్ అంటే ఇందాక కూర్చొని చదువుతుంటారు. మా పిల్లలకి అసలు టైం ఉండదండి. 6:30కి మొదలెడితే రాత్రి 10 వరకు చదువుతూనే ఉంటారండి. ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండదండి. దిస్ ఈస్ ద కామన్ థింగ్ ఎవ్రీ పేరెంట్. అసలు వాళ్ళ చైల్డ్హుడ్ ఏమవుతుంది, వాళ్ళు ఆడుకునేది ఏంటి అంటే అసలు పిల్లలకి చైల్డ్హుడ్ అనేది లేకుండా చేస్తున్నామా మనము? ఈ చదువులో ఈ చదువు అండ్ ఈ సెక్లూడెడ్ లైఫ్తో డిప్రెషన్స్, మెంటల్ ఇది కూడా కొంచెం వస్తున్నాం కదా మనం. సో ప్లస్ ఆల్ దీస్ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి కదా, ఫిజికల్ అండ్ వాట్ యు ఆర్ హోల్డింగ్, లాట్ ఆఫ్ వాట్ యు పుట్ ఆన్ దట్ పౌడర్స్ అండ్ ఎవ్రీథింగ్, ఆ టేస్ట్ కోసం ఏవైతే వాడతామో దే ఆర్ ఆల్ డెఫినెట్లీ 1 or 2 ఈజ్ ఫైన్. మనం ఎన్ని తింటాం, ప్యాకెట్ల మీద. ఇది చాలా ఇంపార్టెంట్. చిక్కీలు అంటే ఇందులో నువ్వులు ఉన్నాయి, చాలా హెల్దీ అనుకుంటాం. నువ్వులతో పాటు బోల్డ్ అంత షుగర్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఏదైనా అతి అనేది చాలా బ్యాడ్. అండ్ ఆల్ దిస్ మన ఒంటి మీదే మనకి డిపాజిట్ అయిపోతూ ఉంటుంది.
అండ్ ఆఫ్ కోర్స్ పేరెంట్స్కి ఇవాళ పిల్లలకి మీరు ఏం చెప్పదలిచారు? అంటే ఆఫ్ కోర్స్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్తో చెప్పారు. ఆ అమ్మాయి ఫస్ట్ శరీర తత్వాన్ని బట్టి మీరు డయట్ని చేయండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చేయించడం. ఎవ్రీ డే 30 minutes బ్రిస్క్ వాక్ ఆర్ సైక్లింగ్ ఆర్ స్కిప్పింగ్ ఎవ్రీ మసిల్ అది. ప్రతి 10 ఏళ్లకి 3 నెలల టైం తగ్గిపోతుందట, అంటే యావరేజ్ చూస్తే. బట్ ఆఫ్ కోర్స్ మీరు చాలా అవుట్లైర్ కేసెస్ చూసారు. మంత్స్ బేబీ అంటుంటే నాకు బికాజ్ అవి ఇంకా అబ్యూస్ కేసెస్, అంటే అబ్యూస్ ఇన్ ద సెన్స్ ఫిజికల్ అబ్యూస్ కాదు, డయటరీ అబ్యూస్ కేస్ అది. అట్లా ప్రెగ్నెన్సీలో ఉండే హార్మోన్స్ వెంటనే 1 weekలోనే వస్తుంది, దాని తర్వాత రాదు. ప్రెగ్నెన్సీ హార్మోన్స్ కన్న బిడ్డ వెంటనే మీద వస్తది. ఎక్కడ 1 week తప్ప తర్వాత రావు. అదే నీకు మిగతా ఫిజికల్ చేంజెస్ ఉండవు, అవి ఓన్లీ బ్లీడింగ్ ఉంటుంది అంతే. రైట్. డాక్టర్ మంజులా గాని చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ మాట్లాడాం, బికాజ్ ఇట్ ఇస్ అ మచ్ నీడెడ్ అబ్సల్యూట్లీ. ఇష్యూ.